వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కార్తీక మాసం లాస్ట్ లక్షవారం అనమాట. ఇంకా రోజు పూజ చేసుకున్నాము. పూజ చేసేసుకొని ఫ్లవర్స్ అన్నీ ఎలా డెకరేట్ చేసుకున్నాను. మా దేవుడి గది ఇది. బాబా అండ్ అన్ని దేవుళ్ళు ఉంటారు. కృష్ణుడిని పొద్దున్న లేచిన వెంటనే ఆయనని చూస్తాము. నేను వచ్చేసి థర్స్డే కదా, వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం క్యాబేజ్, క్యారెట్, టమాటో, బీన్స్ అండ్ ఆనియన్ లేకుండా వండుతున్నమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చి బఠానీ అవి వాటర్లో నానబెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి రైస్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. మొత్తం మసాలాస్ అన్నీ వేసేసుకొని వాటర్లో కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసేసి బియ్యం రైస్ అనేది వేసేసుకోవాలి. బియ్యం వేసేసి అది ఒక పక్కన బాయిల్ అవుతుంది. నేను ఇక్కడ అయితే ఇంకో దానిలో ఆయిల్ వేసేసాను. ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసేసి షాజీరా అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని పైన వేసుకోవడానికి టాపింగ్ కొంచెం ఉంచేసుకొని మొత్తం వేసేసుకోవాలి. అండ్ రైస్ అయితే పలుకు కొంచెం చూసుకొని ఇట్లా 80% ఉడికిందంటే దాన్ని వార్చేసుకోవాలి. మా సైడ్ వచ్చేసి సిబ్రేక్ అంటారు. అట్లా చిల్లులు ఉన్న దాంతో అది వార్చుకోవాలి అన్నం. అండ్ ఇదైతే ఒకదాని తర్వాత ఒకటి వేసేసి తర్వాత క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. టమాటో లాస్ట్లో వేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మసాలా పౌడర్స్ ఇవన్నీ కూడా వేసేసాను అనమాట. మీకు చూపించడం కుదరలేదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, A to Z, ఉప్పు, పసుపు, ఇంకేమేమి వేస్తారో అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతున్నప్పుడు ఇది వారుస్తాం కదా రైస్, దాన్ని వాటర్ కూడా వేసి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ కొంచెం ఉండగా రైస్ కూడా వేసేసి ఇట్లా తిప్పేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ రెడీ. ఎప్పుడెప్పుడో వీడియోస్ ఇప్పుడు పెడుతున్నానని చూస్తున్నారా? నేనైతే ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇప్పుడు దొరికినవి అవన్నీ. నేను రాఖీ పండగకి ఇవన్నీ చేయించాను అనమాట. రక్షాబంధన్స్ అవన్నీ పెడుతున్నా. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు ఇప్పుడే పోస్ట్ చేసేయండి, మెసేజ్ చేయండి. అండ్ మా హస్బెండ్ అయితే మాల వేసుకున్నారని చెప్పాను కదా, ఆయన కొండకు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ నా బర్త్డేవి కూడా ఇంకా లాగ్ చేయలేదు. ఇంకా ప్రతి ఇయర్ ఏం పెడతాంలే అని చెప్పి మా మమ్మీ డాడీ వచ్చారు. ఇంకా చాలా బాగా గ్రాండ్గా జరిగినట్టు అయిందనమాట ఈ ఇయర్ కూడా. అండ్ నేనైతే వైట్ శారీ తీసుకున్నాను అన్నాను కదా ఆన్లైన్లో, అది స్టిచ్ చేయించుకున్నాను. ఇలా అయితే మా ఆడపడుచు గారు అందరూ ఉన్నారు. ఈసారి కూడా ఒక 3 కేక్స్ కట్ చేశాను. సో అలా బాగానే జరిగినాయి. అండ్ మా హస్బెండ్ బర్త్డే కూడా మాలలో ఉండగా జరిగింది. అప్పుడైతే మేము భిక్ష పెట్టుకున్నాము స్వాములకి. అవన్నీ వీడియోస్ అనేది మిస్ అయిపోయింది. దానికోసమే లేట్ అయ్యింది. ఇంకా అవి దొరికాక చేద్దామని చూస్తే దొరకలేదు వీడియోస్ అన్నీ. అండ్ మెమరీ ఫుల్ అయిపోయి అనుకుంటా మిస్ అయిపోయినాయి అవన్నీ. అండ్ నేనైతే ఇట్లా సరదాగా ఫొటోస్ అని షూట్ చేసుకున్నాం. అక్షింతలు వేయలేదంటే ఆయన వేశారు. ఇట్లా వీడియో తీసుకున్నాం. అండ్ నా లాగ్ అయితే ఇట్లా ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.